నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? ఆర్థరైటిస్ అంటారు, అంటే సంధి నొప్పి అంటాము. వాస్తవానికి సింపుల్గా మన వాళ్ళు ఏంటంటే మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు సమస్యలు ఎన్నో చెప్తూ ఉంటారు. సో వీటన్నిటికీ కూడా ఆర్థరైటిస్ అనొచ్చు, రిమథాయిడ్ ఆర్థరైటిస్ అనొచ్చు. ఓకే, సో ఈ రకాలుగా మనం వాడుక భాషలో పిలుస్తూ ఉంటాం, రైట్? సో సమస్యల్లో అంటే ఆర్థరైటిస్ సమస్యల్లో నాడ్ ప్లస్ పాత్ర ఏంటి, రైట్? నాడ్ ప్లస్ అంటే నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్. ఈ ఎంజైమ్ మన బాడీలో ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? మన శరీరంలోని ప్రతి కణంలో ఉండే అత్యంత కీలకమైన మాలిక్యూల్ ఏంటి వాస్ నాడ్ ప్లస్. ఇది ముఖ్యంగా కణాలకు శక్తి ఉత్పత్తి చేస్తుంది. అఫ్కోర్స్ ఏటీపీ ఎనర్జీ అంటుంటాము. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, ఏదైతే ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి, నియంత్రించడానికి ఈ నాడ్ ప్లస్ అనేటువంటి ఎంజైమ్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయండి. ఇది ఉపయోగపడుతుంది. కణాల రిపేర్ అండ్ పునరుద్ధరణ. ఓకే, సో సెల్స్ని రిపేర్ చేస్తుంది, తర్వాత దాన్ని రీజనరేట్ చేస్తుంది. సో పునరుద్ధరణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆర్థరైటిస్లో నాడ్ ప్లస్ ఎలా సహాయపడుతుంది అనేది చూద్దామండి. సో కాళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు అంటారు. నొప్పి లైక్ వాపు అనేది ఏదైతే ఉందో ఇన్ఫ్లమేషన్ అంటాం, తగ్గించడంలో సహాయపడుతుంది. రుమథాయిడ్ ఆర్థరైటిస్ శాశ్వత వాపు ఉంటుంది. వాళ్ళకి ఏదైతే శాశ్వతంగా అంటే ఎప్పుడు పెయిన్ అనేది ఉంటుందండి. వాళ్ళు రెగ్యులర్గా ఏం చేస్తుంటారు, పెయిన్ కిల్లర్స్ వేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్ వేయడం ద్వారా కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, తర్వాత హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివి ఎన్నో కూడా ఫేస్ చేయాల్సిందేనండి, నో డౌట్. బట్ ఎప్పుడైతే మీరు నాడ్ ప్లస్ వాడడం స్టార్ట్ చేస్తారో, ఓకే, సిట్రస్ అంటాం, అంటే SIRT1 SIRT6 ఈ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది ఎప్పుడైతే మీరు నాడ్ ప్లస్ వాడతారో. ఓకే, ఇవి KFKB అనే ఇన్ఫ్లమేటరీ వర్గాన్ని తగ్గిస్తుంది, రైట్? సో అంటే పెయిన్ని జనరేట్ చేయ ఏదైతే పెయిన్ అంటే నొప్పికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో KF అండ్ KB, ఇట్స్ ఏ టైమ్ ఆఫ్ వాట్ వీ కెన్ సే దట్ KF అండ్ KB. నాకు కూడా అంత ఐడియా లేదు. మనం ఒక్కసారి చూద్దాం అది ఏంటి అనేది. సింపుల్ అండి, ఏదైనా మన గూగుల్లో దొరికిపోతుంది, రైట్? ఏదైనా గూగుల్లో దొరికిపోతుంది. యా, KFKB ఏంటంటే న్యూక్లియర్ ఫ్యాక్టర్ కప్పా బి అంటే ఏ క్రిటికల్ ప్రోటీన్ ఫ్యామిలీ దట్ యాక్ట్స్ యాజ్ ఏ మాస్టర్ రెగ్యులేటర్ ఫర్ జీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇమ్యూనిటీ, ఇన్ఫ్లమేషన్, సెల్ సర్వైవల్ అండ్ గ్రోత్. ఓకే, సో ఇది ఏదైతే ఉందండి, ఇవి KF అండ్ KB అనే ఇన్ఫ్లమేటరీ వర్గాన్ని తగ్గిస్తాయి అని ఉంది. ఓకే, సో ఫలితం ఏంటంటే నొప్పి, వాపు, కఠినత్వం తగ్గే అవకాశం ఉంది. ఓకే, సో పోవడం కావచ్చు, ఇలాంటివి కూడా ఏంటంటే దీన్ని మేనేజ్ చేయడం ద్వారా, తగ్గించడం ద్వారా ఎప్పుడైనా గమనించని బాడీలో ఎక్కువ అయినా తక్కువ అయినా మనము బ్యాలెన్స్ కోల్పోతాం. ఓకే, సో ఎప్పుడు కూడా ప్రాపర్గానే ఉండాలి, ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. సో ఈ రెండింటి మధ్యన ఉండడం అనేది మన లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది హ్యాపీగా. నార్మల్గా ఉండాలి ఎప్పుడు కూడా మనం, రైట్? ఇంకా చూద్దాం ఏంటి. కార్టిలేజ్ అండ్ సంధి కణాల ఆరోగ్యం. మోకాళ్ళు, నడుము, వేళ్ళ సందుల్లోని కార్టిలేజ్ కణాలను ఎక్కువగా శక్తి అవసరం. అఫ్కోర్స్ మనకు శక్తి అయితే అవసరమేనండి, ఆ శక్తి అవసరం కాబట్టి ఈ నాడ్ ప్లస్ ఏంటి, నాడ్ ప్లస్ ఒక్క సెకండ్, ఎస్, నాడ్ ప్లస్ మైటోకాండ్రియా పనితీరును మెరుగుపరుస్తుంది. ఓకే, కార్టిలేజ్ డ్యామేజ్ నెమ్మదిగా జరగవచ్చు. ఏంటి, ఆస్టియోపోరోసిస్ అంటాము, ఆర్థరైటిస్ అంటాము. ముఖ్యంగా ఎప్పుడైతే మనకు ఈ కార్టిలేజ్ లోపిస్తుందో ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, దీనికి సంబంధించినటువంటి డిజార్డర్స్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే నాడ్ ప్లస్ వాడతారో అది స్లో అవుతుంది. గాట్ ఇట్? మనం మనుషులే కదా, మనమేమో ఐరన్ కాదు కదా. ఈవెన్ ఐరన్ అన్న తుప్పు పడుతుంది, దాని ఇది రస్టింగ్ వచ్చి దాని సామర్థ్యం ఇప్పుడు కేజీ ఇనుము అలా వదిలేశారంటే అది తుప్పు పట్టి దాని వెయిట్ తగ్గిపోతుంది. అలాగని మనం కూడా మన ఆర్థరైటిస్, మన బాడీ అనేది యాజ్ ఏజ్ పెరిగే కొద్దీ ఎలాగా వస్తాయి, బట్ స్లోగా డిలే అయిపోతుంది అనమాట. ఆర్థరైటిస్ అంటే యాజ్ మన సెల్స్ బతకడం కావచ్చు, పునరుద్ధి కావడం కావచ్చు, దీన్ని డిలే చేస్తుంది నాడ్ ప్లస్ అనేది. ఓకే, ఆటో ఇమ్యూన్ బ్యాలెన్స్
రుమథాయిడ్ ఆర్థరైటిస్ గురించి చెప్తున్నాం. ఆటో ఇమ్యూన్ బ్యాలెన్స్ అనేది చేస్తుంది. ఇమ్యూన్ కణాలు సందులపై దాడి చేస్తాయి. ఓకే, ఇమ్యూనిటీ అనేది చెప్పాం కదా ఇందాక, ఇమ్యూనిటీ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది. ఓకే, సో సరైన నాట్ ప్లస్ స్థాయిలు ఇమ్యూన్ ఓవర్ యాక్టివేషన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇమ్యూనిటీ అనేది ఏదైతే ఉందో ఇది అబ్నార్మల్గా కాకుండా అలా అనేసి లోగా కాకుండా నార్మల్గా దీన్ని ఏదైతే ఉన్నో దీన్ని మానిటర్ చేస్తుంది నాడ్ ప్లస్ అనేది. కణాల రిపేర్, పునరుద్ధరణ, నాడ్ ప్లస్ ఏంటండి? నాడ్ ప్లస్ ఏం చెందుతుంది? పిఏఆర్పి అనే ఎంజైమ్స్కి అవసరం అనమాట. సో ఇవి డ్యామేజ్ అయిన కణాలను రిపేర్ చేస్తాయి. సో మన మాస్టర్ ఎంజైమ్ ఏంటంటే దిస్ లైక్ ఏ మాస్టర్ అని చెప్పొచ్చు. సో ఈ నాట్ ప్లస్ అనే మాస్టర్ ప్రతి ఒక్క దాన్ని కూడా మానిటర్ చేస్తుంది. నిజంగా అక్కడ ఏదైనా అవసరం ఉంది అంటే అక్కడ జనరేట్ చేస్తుంది. ఎప్పుడైతే రాజు దగ్గర ఖజానా బాగా ఉంటేనే కదా ఎవరికైనా చెప్పి చేయించడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మన నాట్ ప్లస్ బలంగా లెవెల్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఇలాంటి డిజార్డర్స్ నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా చూద్దాం. సందుల రికవరీకి మద్దతు అంటే నొప్పి, ఆర్థరైటిస్ రికవరీకి మద్దతు ఏంటి? ఇట్ విల్ హెల్ప్. నాట్ ప్లస్ పెంచే సప్లిమెంట్లు ఏంటి? సపోర్ట్ మాత్రమే బాస్. ఎన్ఎంఎన్, ఎన్ఆర్ అంటాము. అంటే ఎన్ఎంఎన్ అంటే నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్, ఎన్ఆర్ అంటే నికోటినమైడ్ రైబోసైడ్. సహాయక లాభాలు ఏంటి? సంధి నొప్పి తగ్గే అవకాశం ఏంటి? ఆర్థరైటిస్ పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కదలిక మెరుగుపడటం అంటే కొద్దిమందికి కాలు ఇలా తిప్పడమైనా ఇలా తిప్పడమైనా అది చాలా ఆందోళన, లైక్ దిగుంటూ ఫేస్ ప్రాబ్లం, పెయిన్, ఇలా తిప్పలేను నడవలేను అంటూ ఉంటారు కదా, అలాంటి ఆందోళన చెందకుండా ఇది మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక డ్యామేజ్ నెమ్మదించడం అంటే డ్యామేజ్ ఎలా జరుగుతుంది బాస్? నో డౌట్. మనమేమి 1000 సంవత్సరాలు బతకడానికి ఏం కాదు కదా, 100 years బతుకుతాం. కానీ 100 yearsలో 40-50 సంవత్సరాలకి అది డ్యామేజ్ అయిపోతుంది. అవునా? సో ఎప్పుడైతే ఇది వాడడం స్టార్ట్ చేస్తో ఇంకా డ్యామేజ్ కాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. దేవుడిచ్చిన బాడీ అండి ఇది. నేను మేకులు కొట్టుకుంటాను, కాళ్ళకి చిప్పలు వేస్తాను, ఈ కాదు చెప్పేది. సరే, ఏదైతే దేవుడు ఇచ్చాడో వాటిని కాపాడుకోవడానికి మనం ఈ నాట్ ప్లస్ ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, సో ముఖ్యమైన గమనిక, నాట్ ప్లస్ ఆర్థరైటిస్కు మందు కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ నాట్ ప్లస్ అనేది మందు కాదు కదా, ఇట్స్ అ సప్లిమెంట్. ఇట్స్ వెరీ క్లియర్. డాక్టర్ ఇచ్చే మందులకు బదులు కాదు. అంటే నువ్వు ఇచ్చావు కాబట్టి నేను ఇంక అన్నీ బంద్ చేస్తానంటే అది నీ తప్పు అయిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కడి బాడీలో సెల్స్ని పునరుద్ధరించి దాంట్లో ఉన్నటువంటి నాట్ ప్లస్ లెవెల్స్ని బాగా వృద్ధి చేయడానికి ఈ నాట్ ప్లస్ అనే రా మెటీరియల్, ఈ క్యాప్సూల్ మనం ఏదైతే ఇప్పుడు ఇస్తున్నామో అది వేసుకోవడం ద్వారా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాని డాక్టర్ని నేను ఓవర్కమ్ చేస్తాను, డాక్టర్ ఇచ్చేదన్నీ బంద్ చేసేస్తాను, నువ్వు ఇచ్చినావు కదా, ఇవన్నీ వద్దు బస్ కథలు. ఓకే, డాక్టర్ ఇచ్చేది వాడుకుంటూ ఇది వాడుకుంటే మీకు 6 నెలల్లో సంవత్సరం వచ్చే రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అది అన్నమాట. ఓకే, సో ముఖ్యమైన గమనిక, అఫ్కోర్స్ కేవలం సపోర్టివ్ థెరపీ మాత్రమే చెప్తారు. ఈవెన్ ఏ డాక్టర్ కూడా అన్నా నువ్వు ఈ మంది వేసుకో 100% తగ్గిపోతుంది అని చెప్పడు. దే గోయింగ్ టు ట్రీట్ చేస్తారు, క్యూర్ ఎవరు చేయరు. నీ బాడీ దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అయ్యి నీకు ఆ ఉపయోగం కలిగిందంటే నీకు ఉపయోగం, యు ఆర్ ద లక్కీ పర్సన్. లేకపోతే ఇంకో డాక్టర్ని చూసుకో అంటారు, అంతే, చేసేది ఏం లేదు. అవునా కదా? రైట్. సో ఇంకా చూద్దాం. బెస్ట్ కాంబినేషన్ ఏంటి మంచి ఫలితాల కోసం? యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, కర్కుమిన్, తర్వాత తేలికపాటి వ్యాయామం, ఫిజియోథెరపీ, ఇవన్నీ కూడా చేయాలండి. నేను ఏదో క్యాప్సూల్ వేసుకున్నాను, ఇక పడుకుంటాను 24 గంటలు మంచం కతుక్కుని అంటే నడవదు. మినిమం అనేది చేయాలి. మీ దగ్గర ఎన్ని కోట్లు ఉండొచ్చు, ఓకే, ఎవడు కూడా ఆదుకోలేడు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అట్లీస్ట్ మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్. ఏదో డైలీ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నడవగలగాల. అంటే బాడీకి తగ్గట్టుగా కొంత వ్యాయామం అనేది కావాలి. ఓకే, సో మనం వ్యాయామాలు ఏం చేయకుండా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటా, ఈ క్యాప్సూల్ వేసుకుంటా, దేవుడు ఎలాంటి డాక్టర్ నాకు అన్ని మందులు ఇచ్చాడు అన్నా కూడా అది పని చేయదు బాస్. ఎందుకంటే నీ దగ్గర మ్యాటర్ ఉండాలి కదా. యూ షుడ్ డూ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సారాంశం ఏంటి అంటే ఆర్థరైటిస్ అంటే ఏంటి? వాపు అంటే ఏంటి? స్వెల్లింగ్ అంటాం సింపుల్గా.
శక్తి లోపం, ఎనర్జీ ఉండకపోవడం, కణాల నష్టం, నాట్ ప్లస్ ఈ 3 అంశాలపై కణ స్థాయిలో మద్దతు ఇస్తుంది. రైట్, సెల్యులార్ లెవెల్లో ఇది హెల్ప్ చేస్తుంది. అంతేగాని ఇది మందా అంటారు. ఇది మందు కాదు కదా బస్. దిస్ ఈజ్ నాట్ ఏ మందు, దిస్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్గా అంటే మందు వేయాల్సిందే, ఇండైరెక్ట్గా అంటే ఎస్ ఈ సప్లిమెంటేషన్ సెల్యులార్ లెవెల్లో పనితనం అనేది పెంచుతుంది. దాని ద్వారా మనకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది. రైట్, ఓకే మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఈ నాడ్ ప్లస్ అనేది ఆర్థరైటిస్కి సంబంధించి ఏమైనా పని చేస్తుందంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్